ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయారట. అర్జెంటా? ఫోన్ కాలా? అబద్ధం. ఇట్స్ లై. అబద్ధమా? అంత అవసరం ఏమొచ్చింది? ఇంకెందుకు? నన్ను ఇన్సల్ట్ చేయడానికే. మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడమా? నాకేం అర్థం కావడం లేదు. లుక్ కావ్య, ఐ హావ్ ఫర్గెటన్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్ ప్రీవియస్. జరిగిందంతా వదిలేసి ఫ్రెండ్స్ని పరిచయం చేసి హ్యాపీ కలిసిపోదాం అనుకున్నా. నా స్టేటస్ దిగి రమ్మని పిలిచా. బట్ అతను హోటల్ గేట్ దాకా వచ్చి నా ఫ్రెండ్స్ ముందు ఇన్సల్ట్ చేయాలని హీ హాస్ గాన్ బ్యాక్. కావాలి, నాకు ఇలా కావాలి. అసలు నన్నే అనుకోవాలి, అతని కాదు. అసలు నా లెవెల్ ఏంటి, నేనేంటి, అతని పిల్లడు ఏంటి? స్టూపిడ్గా బిహేవ్ చేశా. మంచి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. చచ్చా, బావ ఎందుకు ఇలా బిహేవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. నేను ఒకసారి ఫోన్ చేసి చూడనా? నో కావ్య, నో. డోంట్ కాల్ హిమ్, డోంట్ కాల్ హిమ్. వదిలే. అంతకన్నా పెద్ద ఇన్సల్ట్ ఇంకోటి ఉండదు. ప్లీజ్ వదిలే. మా బావ ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఐఎమ్ రియలీ సారీ. కమ్ ఆన్ కావ్య, ఇట్స్ ఓకే. నో హార్ట్ ఫీలింగ్స్. ఇట్స్ ఓకే. గైస్, క్యారీ ఆన్, క్యారీ ఆన్. వస్తే రాణి, వీళ్ళెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాలేదేంటే? గుళ్ళో ఏం చేస్తున్నట్టు? నేను ఒక్కదాని ఇక్కడ పిండి నలిగినట్టు నలిగి చేస్తున్నాను. నాకేం తెలుసమ్మా, గుడికెళ్ళొస్తానని చెప్పింది, ఇంకా రాలేదు. రాని వాళ్ళ సంగతి చెప్తాను. అక్క, గుడిలో ప్రత్యేక పూజలు చాలా బాగా జరిగాయి కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అవును, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. అత్తయ్య ఖచ్చితంగా కోపడుతుంది. త్వరగా ఇంటికెళ్దాం పద రేవతి. అత్తే ఏమందులే అక్క, గుడికే కదా మనం వచ్చింది. ప్రత్యేక పూజలు చూసామని చెప్దాము. అలాగే. వస్తే రాణి, ఏంటమ్మా? వాళ్ళు గుడికెళ్ళి ఇంకా రావట్లేదే. నేను ఒక్కదాన్ని అయిపోయాను, నా వల్ల కావట్లేదు. కాస్త సాయం చేయొచ్చు కదా. నేను చదువుకుంటున్నాను కదమ్మా. తర్వాత చదువుకోవచ్చులేవే, ముందురా. పాపు అర్చన, నేను నిన్ను కలుద్దామని మీ ఇంటికి బయలుదేరాను అర్చన. ఈ లోపల మీరే కలిశారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికెళ్ళొస్తున్నా. ఎలా ఉన్నావు రేవతి? బాగున్నానండి. రేవతి, నువ్వేమనుకోకపోతే నేను అర్చనతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడుకోండి. ఇలా రా అర్చన. ఏంటదినా? ఏంటి విషయం? మన గోపి గురించి ఒక మాట. ఆయన గురించా? ఏమైంది? మన కావ్య ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించనే లేదు అర్చన. ఏంటదినా? ముందు ఆయన గురించి అన్నావు, ఇప్పుడు కావ్య ఇలా చేస్తుందని ఊహించలేదు అంటున్నావు. అసలేం జరిగింది వదినా? సొంత అక్క మొగుడని కూడా చూడకుండా ఇలాగైనా చేసేది? నేను హోటల్ దగ్గర చూసింది నువ్వు గాని చూసింటేనా అసలు తట్టుకునే దానివే కాదు. కావ్య ఆయన్ని అవమానపరిచిందా? తను ఒక్కతే ఉన్నప్పుడు అవమానపరిచిందంటే వేరే అమ్మా. తను కట్టుకోబోయేవాడి ముందు, ఫ్రెండ్స్ ముందు అవమానపరిచింది. కావ్య అతని ఫ్రెండ్స్ హోటల్కి వెళ్తూ గోపిని బలవంత పెట్టి హోటల్కి రమ్మన్నారట. రానని గోపి ఎంత చెప్పినా వినలేదు. సరేనని మోమాట పడి బయలుదేరాడు. వాళ్ళంతా కారులో ముందు హోటల్కి వెళ్లారు. వెనకాలే బండి మీద వచ్చిన గోపిని ఆ సెక్యూరిటీ లోపలికి పంపనంటే పంపనన్నాడు. గోపి ఎంత బతిమలాడినా కుదరదన్నాడు. అనుకోకుండా ఆ టైంకి నేను అక్కడికి వెళ్లాను. ఏమైంది గోపి అని అడిగితే వివరంగా తెలిసింది. కావ్య మాల్స్ ఏసీలో కూర్చుని ఇదంతా హ్యాపీగా చూస్తూ జాలీగా తింటున్నారు. కాని నా మనసుకెందుకో నువ్వు గోపిని అతని కాళ్ల మీద పడి క్షమాపణ అడగొద్దన్నావు కదా, అది మనసులో పెట్టుకుని రివెంజ్ తీర్చుకుంటున్నాడేమో అనిపిస్తోంది. ఏమో అర్చన, నేను చూసింది నీతో చెప్పాలనిపించింది, వచ్చాను, చెప్పాను. ఇంకొస్తానమ్మా. అన్నట్టు ఇదిగోమ్మా, ఈ విషయాలన్నీ గోపిని అడక్కు, పాపం బాధపడతాడు. వస్తాను.
ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదు. వెళ్దామా? పద. చూసావంటే వీళ్ళు మనం అన్ని పనులు పూర్తి చేశాం, అయినా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. ఏ గుడికి వాళ్ళు వెళ్ళింది? గుడికన్నారు కానీ పలానా గుడికని చెప్పలేదమ్మా. అదేదో పథకం వేసి దీన్ని తీసుకెళ్ళిందే. రానే చెప్తాను. రాణి, అది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏంటత్తయ్య, నేను గుడికెళ్ళి వచ్చేసరికి పనులన్నీ పూర్తయిపోయినట్టున్నాయి. అవును మరి, టైం ప్రకారం పిండి రుబ్బి పెట్టుకుంటేనే కదా అది పులిసేది. సారీ అత్తయ్య, గుడిలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి, అందుకే కాస్త లేట్ అయింది. పూజల సంగతి తర్వాత గాని నీకు కొత్త అలవాటేంటి? అసలు నువ్వెవరినాడు గుడికెళ్ళావు? అలవాటేముందత్తయ్య, ఈరోజు శనివారం కదా, గుడికెళ్తే మంచిదే కదా. అయినా గుడికెళ్ళడానికి అడిగేదేముంది, మంచి పనే కదా. అక్క వెళ్తుంటే నేను తోడుగా వెళ్ళాను. ఆహా, నేను ముందే అనుకున్నాను అదేదో పథకం వేసి నేను తీసుకెళ్ళి ఉంటుందని. నేను అనుకున్నట్టే జరిగింది. అది ఎప్పటి నుంచో పనంతా నాతో చేయించాలని పంతం పెట్టుకుని కూర్చుంది. టైం చూసి నన్ను వెంట తీసుకెళ్ళింది. అయ్యో అత్తయ్య, అక్క నన్ను ఏ ప్లాన్ వేసి తీసుకెళ్లేదు, తన వెంట రావద్దనే అంది, నేనే వెళ్ళాను. వెళితే వెళ్ళావు, దర్శనం అవగానే రాకుండా ఆ పూజలు ఈ పూజలు అంటే అక్కడే కూర్చుంటే ఎలా? లేదత్తయ్య, ఎప్పటికప్పుడు అక్క లేట్ అవుతుంది, వెళ్దామని అంటూనే ఉంది. నేనే గుడిలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి కదా, చూసి వెళ్దామని చెప్పాను. అనవసరంగా అక్క మీద నిందలు వేయకండి. ఏంటే దాన్ని నువ్వు అంతలా వెనకేసుకొస్తున్నావు? నువ్వు దాంతో 2 గంటలు వెళ్ళగానే నిన్నెంతగా మార్చేసిందో చూడు. ఎందుకేనే దాంతో సావాసం వద్దు అనేది? అది మన కుటుంబాన్ని విడదీయాలని పథకం వేస్తుంది. ఎందుకే నువ్వు దాని వెంట వెళ్ళావు? చూడండి అత్తయ్య, ఇదేం మిలిటరీ క్యాంప్ కాదు, మేమేం వేరు వేరు దేశాలు కాదు. ఈ ఇంటికి తను కోడలుగా వచ్చింది, నేను కోడలుగా వచ్చాను. ఇద్దరం తోడి కోడలు. మేమిద్దరం కలవకూడదు, మాట్లాడకూడదని చట్టం వేయకండి. మీకు అక్కకి ఏదైనా గొడవ ఉంటే మీరు చూసుకోండి, అంతేకాని దాన్ని నాకు ముడిపెట్టి రూల్స్ మాట్లాడకండి. ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? వాసు రాని వాడితో చెబితే గానీ నీ రోగం కుదరదు. చెప్పండి, నాకేమైనా భయమా? నేను జరిగింది జరిగినట్టు చెప్తాను. అయినా ఇప్పుడు ఏమైందని? మీరు పిండి రుబ్బారు అంతే కదా, మిగతా పని నేనే చూసుకుంటాగా. అర్చన, బయటేంటి గొడవ? ఏం లేదు. నేను గుడికి వెళ్తుంటే రేవతి కూడా నాతో పాటు వస్తానని చెప్పి వచ్చింది. గుడిలో కాస్త లేట్ అయింది. ఈ లోపు అత్తయ్యేమో పిండి రుబ్బేసింది. దానికోసం నేనేదో పథకం వేసి వాళ్ల పని చెడగొట్టడానికి నేను రేవతిని తీసుకెళ్లినట్టు నన్ను అత్తయ్య తిడుతుంటే రేవతి నన్ను సపోర్ట్ చేసి మాట్లాడింది. అది జరిగింది. అర్చన, ఇదంతా మనకు అవసరం? అసలు నువ్వెందుకు రేవతిని తీసుకెళ్ళావు? నేనెంత వద్దని చెప్పినా వినకుండా తనే వచ్చింది, నేనేం చేయను? సర్లే, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకో. ఇదిగో ఈరోజు డబ్బులు. ఈరోజు నీకు కావ్య కనపడిందా? అవును. ఎక్కడ కనపడింది? నాతో చెప్పనే లేదు. అది కావ్య ఏదో పనుండి షెడ్ వైపు వచ్చింది. అక్కడ దాకా వచ్చింది కదా అని నన్ను కలవడానికి షెడ్కి వచ్చింది. నేను అక్కడి నుంచి పని మీద బయటికి వెళ్తుంటే తను అదే దారిలో వెళ్తున్నానని చెప్పింది. తనని డ్రాప్ చేయమంది. నేను తనని పంజగుట్లో డ్రాప్ చేసి బేగం పెట్టి వెళ్ళిపోయాను. అంతేనా? అంతేనా అంటే అంతే. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు?
దాన్ని పెళ్లి చేసుకోబోయే ఆ పెళ్లి కొడుకు కూడా కలిశాడా? ఆ, అది నేను కావ్య బండి మీద వెళ్తుంటే దారిలో పెళ్లి కొడుకు అతని ఫ్రెండ్స్ కారులో వెళ్తూ కనిపించారు. వాళ్ళు కావ్యం తీసుకుని వాళ్ళందరూ కలిసి ఏదో పెద్ద హోటల్కి వెళ్ళారు. మరి నిన్ను హోటల్కి రమ్మని పిలవలేదా? భలేదానివే అర్చన, పిలిచారు, ఎందుకు పిలవలేదు? నాకే అర్జెంట్ పనుండి నేను వెళ్ళలేదు. అబద్ధం చెప్పడం తెలియని వాడివి ఎందుకింత కష్టపడి అబద్ధం చెప్తున్నావు? అబద్ధం ఏంటి అర్చన? నేను నేను నిజమే చెప్తున్నాను. నువ్వు ఆ హోటల్కి వెళ్ళావు. అక్కడ ఆ హోటల్ ముందు నిన్ను అవమానపరిచారు. ఆ విషయం ఎక్కడ నాకు తెలిస్తే నేను బాధపడుతున్నానని నాతో చెప్పకుండా దాస్తున్నావు, అంతే కదా? అది అర్చన, మన మధ్య ఏ దాపరికం ఉండకూడదని అనుకున్నాం కదా. జరిగిందేంటి చెప్పు. చెప్తాను అర్చన. అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. అయినా ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయి? ఈ విషయాలు నాకెలా తెలిస్తే ఏం గాని, దానికెంత పొగరు కాకపోతే వాడితో చేరి నిన్ను అవమానపరుస్తుందా? ఈ విషయాన్ని ఊరికే వదలకూడదు. ఫోన్ ఇవ్వు. దాన్ని ఇవ్వు. అర్చన ప్లీజ్, నా మాట విను. ఇంత చిన్న విషయానికి ఎందుకు గొడవ? వదిలేసే. ఏంటి, నిన్ను హోటల్కి రమ్మని అవమానపరచడం చిన్న విషయమా? అది విని నేను ఊరుకోవాలా? అది కాదు అర్చన, వాళ్ళందరితో కలిసి హోటల్కి వెళ్ళింది కదా, అలా మాట్లాడుతూ ఉండిపోయి ఉంటుంది. ఆ మాటల్లో పడి మర్చిపోయి ఉంటుంది. మర్చిపోతే బ్యాగ్ తీసుకున్నప్పుడన్నా నువ్వు జ్ఞాపకం రావాలి కదా. అప్పుడన్నా నీకు ఫోన్ చేయాలి కదా. అర్చన, నా మాట విను. ఇది చాలా చిన్న విషయం. అసలే కావ్య పెళ్ళంటే సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని పెద్ద చేసి వాళ్ళ ముందు ఉంచడం ఎందుకు చెప్పు? ప్లీజ్ వదిలేసాయి. సర్లే, నేనిప్పుడు ఫోన్ చేయకపోతే పోయేదేముంది? నిశ్చితార్థానికి పిలుస్తారు కదా, అప్పుడు చెప్తా దాని పని. మనమంటే వాళ్ళకి మరీ తేలికైపోయింది. నువ్వెళ్ళు, స్నానం చేసిరా. వెళ్ళు. అక్క, ఏంటక్క ఇది? ఎలా ఉండేదనివి? నీకిలాంటి పరిస్థితి ఏంటక్కా? నాకు నా కుటుంబానికి ఎంత సాయం చేశావు. నువ్విలా ఉంటే నేనేం చేయలేకపోతున్నానని బాధగా ఉందక్క. ప్రేమతో నన్ను పలకరించడానికి ఇంత దూరం వచ్చావక్క. అదే చాలక్క, ఎంతో సంతోషంగా ఉంది. ఏం చేయలేకపోతున్నాను బాధపడకక్క. అయినా నువ్వేం చేయాలో చెప్పు, బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండగలనక్క? ఓ విధంగా ఆలోచిస్తే నువ్వు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే కదక్కా. అదేం మాటలు పిన్ని, నువ్వు కారణమేంటి? కాదా మరి? అసలు అక్క నా బిడ్డని కాపాడటానికి పోయే కదా ఆ దుర్మార్గుడు మాధవరావుతో పగ తెచ్చుకుంది. ఆ పాపాత్ముడు చెప్పినట్టే నిన్ను దెబ్బతీస్తాను, ఆ దెబ్బ ఎలా తగిలిందా అని దిమ్మెపోయేట్టు చేస్తాను అన్నాడు. అన్నంత పని చేశాడు. వాడేదో పథకం ప్రకారమే నిన్నిలా లోపల వేయించాడు. పొరపాటు పడుతున్నావు అక్క. అక్క, నేనిలా లోపలుండడానికి కారణం మాధారావు కాదు, ఆ వరలక్ష్మి. ఏంటక్కా, ఏంటి నువ్వనేది? ఆ వరలక్ష్మి? అవును పిన్ని, స్వీట్ బాక్స్ లో గంజాయి పెట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి పట్టించింది మా అత్తే. అమ్మో అమ్మో అమ్మో, అది ఉత్తి వాగుడుకాయ అనుకున్నాను. ఇలా కొంపలు కూల్చే పనులు కూడా చేస్తుందా? దానికి నా మీద కోపం అక్క. కొంపలు కూల్చడమే కాదు, దాని చేతి చిక్కితే అది పీక పిసికి చంపినా చంపుతుంది. దేనికైనా తెగపడే మనిషి అక్క అది. వియ్య ప్రాణాలు కూడా చూడకుండా అది ఇలా చేస్తే నువ్వు ఊరికే వదిలేస్తావా? దానికి బుద్ధొచ్చేలా ఏం చేయవా? చేస్తుంది, కాని వెంటనే ఆవేశపడిపోయి ప్రతీకారం అంటూ ఏది చేసినా మనం బయటపడిపోతాం. అందుకే అది ఎలా మంచిగా నటించి దెబ్బతీసిందో అలాగే అదును చూసి కోలుకోకుండా ప్రతీకారం తీర్చుకోవాలి. చింతామణి అంటే ఉలిక్కి పడి లేచేలా చేయాలి. ఏం చేస్తావే?
కూతురు నిశ్చితార్థం అంటూ వంక చెప్పి నిన్ను పిలవడానికి వచ్చినట్టే వచ్చి నిన్ను జైల్లో పడేసింది. తను హ్యాపీగా కూతురు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ ఏర్పాట్లు మట్టి కొట్టుకుపోయేలా చేస్తాను. దానికింక జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియకుండా చేస్తాను. నిశ్చితార్థం చెడగొడతావా? ఎలా? చాలా ఈజీ అమ్మా. నేనా పెళ్లి కొడుకును కలుస్తాను. కావ్య జీవితంలోకి వచ్చిన ఆ శ్యామ్ దిలీప్ల గురించి టోటల్గా చెప్పేస్తాను. వాళ్ళకి కావ్య మీద అనుమానం వచ్చేలా చేస్తాను. అప్పుడు వాడు కావ్యని చేసుకోవడానికి ఎలా ముందుకొస్తాడో నేను చూస్తాను. బాగుంది, మంచి ఐడియా వేశావు. అంతేకాదమ్మా, ఇప్పుడు అర్చన వాళ్ళ మీద కోపంగా ఉంది. ఆ కోపం ఎగదోస్తాను. ఇంకా కోపాన్ని పెంచుతాను. వాళ్ళ మధ్య ఇంకా ఇంకా దూరాన్ని పెంచి పూర్తిగా విడదీస్తానమ్మా. Oh